ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కెట్లో అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ట్రేడరు న్యూస్ ఛానల్స్ని బంద్ చేస్తాడో, ఓకే, హాఫ్ ఆఫ్ ద ఏంటంటే 50% అతను సక్సెస్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, న్యూస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 1500 కోట్ల రూపాయల ఆర్డర్ అనేది వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లైలాండ్కి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని? ఇది ఫ్రెండ్స్ చూడటానికి బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. బట్ ఏంటంటే గేమ్ ప్లే అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజు వాళ్ళు బిగ్ ప్లేయర్స్ దీన్ని డంప్ చేయాలి, మంచి న్యూస్ వచ్చింది అనుకున్నప్పుడు ఏంటంటే డంప్ కూడా చేస్తారు. చూడటానికి ఇది పాజిటివ్ న్యూస్ ఆబ్వియస్గా. చూడండి ఫ్రెండ్స్, యాజ్ ఎ డే ట్రేడర్గా ఇంకొంచెం డీప్గా చెప్తున్నాను నేను. ఓకే, ఎవరైతే డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి కాన్సెప్ట్స్ అనేవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2-3 క్యాండిల్స్లోనే గేమ్ ఫినిష్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా? వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది న్యూస్ వచ్చినప్పుడు. 2-3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే గేమ్ ఫినిష్ అయింది. అప్పుడు వారెన్ బఫెట్ కొటాక్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్నప్పుడు 1.5%, 1.7% అలా పెరిగింది. ధన చూస్తూ ఉండగానే మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ డిప్ బయర్స్ కానీ, ఓకే, లేకపోతే మంచి న్యూస్ అని చెప్పేసి హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే లాసెస్ అనేవి బుక్ చేసుకున్నారు. ఈ న్యూస్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉంటాయి, హ్యూజ్ వాలటాలిటీ అనేది ఉంటుంది. జస్ట్ సింపుల్ ట్రేడర్కి 2-3 క్యాండిల్స్ ఆపోజిట్లో వెళ్ళిపోయిందంటే గేమ్ ఫినిష్ అవుద్ది. అతను ఏంటంటే మార్కెట్ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే క్యాపిటల్ అనేది జీరో చేసేస్తుంది. ఆల్మోస్ట్ 70-80% అనేది తగ్గిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యూస్ ఛానల్స్ అనేది బంద్ చేయండి. ట్రేడర్గా మీరు ఫోకస్ చేయాల్సింది డిఫరెంట్ థింగ్స్ మీద ఉన్నాయి. ఇవి మనకి ఎటు మనీ అనేది ఎర్న్ చేయలేవు ఫ్రెండ్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ డీప్ డైవ్ అనేది కావాలి. డీప్ డైవ్ అంటే ఇప్పుడు మనం క్రికెట్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో మనం స్టార్ అవ్వాలనుకుంటున్నాం. ఎంతసేపు ఒడ్డు నుండి ఓకే ఆ స్టేడియంలో కూర్చొని ఇలా కొట్టు, అలా కొట్టు, ఇలా బౌలింగ్ చేయి, అలా బౌలింగ్ చేయి, ఎన్ని రోజులు చేసినా మనకేంటంటే ఈ వర్కౌట్ అనేది అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే దీని వెనక ఏంటంటే ఫస్ట్ బ్యాట్ పట్టుకోవాలి, అండ్ దాని వెనక ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మేబీ ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేదా ఓన్గా మీరు ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు, లేదంటే ఎవరి సహాయం అనేది తీసుకోవచ్చు, మీడియా హెల్ప్ తీసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ తీసుకోవచ్చు, ఏదైనా కానీ. బట్ ఏంటంటే ఇక్కడ మనం బ్యాట్ పట్టుకొని దాన్ని ఎలా చేస్తే డిఫెండ్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని చేసి దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే డీప్ డైవ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఒడ్డును కూర్చొని స్విమ్మింగ్ చేయాలని ట్రై చేస్తుంటారు అనమాట. ఓకే, ఇది స్విమ్మింగ్ పూలు, ఈ ఒడ్డును కూర్చొని స్విమ్మింగ్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ వన్స్ లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే థింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇట్ డజంట్ మీన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ట్రేడింగ్ చేయమని కాదు నేను అంటుంది. దీనికి కావాల్సిన మూలం నేను చెప్పేది ఏంటంటే చార్ట్ అనేది మనం రీడింగ్ అనేది చెయ్యాలి. కన్ఫామ్గా చార్ట్ రీడింగ్ చేయకుండా మనం థియరిటికల్గా ఎన్ని వీడియోస్ చూసినా, ఓకే, ఎంత మనం డౌన్లోడ్ చేసుకున్నా, ఒకసారి నేనేంటంటే ఆల్మోస్ట్ 200 GB డౌన్లోడ్ చేసుకున్నాను, ది ఫారిన్ వాళ్ళ వీడియోస్ కానీ అవి కానీ ఇవి కానీ. బట్ నన్ ఆఫ్ దెమ్ మేక్స్ మీ ఎనీ ప్రాఫిటబుల్ ట్రేడర్. ఏ ఒక్క వీడియో కూడా నన్ను ఏంటంటే ప్రాఫిటబుల్గా ట్రేడర్గా చేయలేదు. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి ఈ చార్ట్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రీడ్ చేయనంతకాలం మనం ఏంటంటే స్టేడియంలో ఒడ్డును కూర్చొని క్రికెట్ ఆడటం గురించి మాట్లాడినట్టు, అదేవిధంగా ఇక్కడ కూర్చొని మనం ఏంటంటే స్విమ్మింగ్ గురించి డిస్కస్ చేసుకున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే దీంట్లోకి రావాలి, వాటర్లో దిగాలి, చిన్న లోతులో ఉన్న దాంట్లో స్విమ్మింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎలా అని సముద్రంలోకి వెళ్ళొద్దు, నదుల్లోకి వెళ్ళొద్దు, చిన్నవి ఫస్ట్. ఇప్పుడంటే స్విమ్మింగ్ పూల్స్ వచ్చినాయి, మన టైంలో అన్నీ కూడా వాగులు, చిన్న కుంటలు, చెరువులు ఇలా ఉండేది. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇంకా నేను బేసిక్ అని చెప్పేసి ఆ యొక్క లేయర్
ఎప్పుడైతే తీయకుండా ఉంటామో ఇంకా అక్కడక్కడక్కడికి మగ్గిపోతున్నాం అనమాట. కొంచెం ఎవాల్వ్ అవ్వాలి, డీప్గా వెళ్ళాలి. ఎందుకంటే రియల్ మనీ పెడుతున్నాము, ఎర్నింగ్ చేస్తున్నాము, లాస్ అవుతున్నాము, ఎమోషన్స్ వస్తున్నాయి అంటే సంథింగ్ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందుకే మనకి 90% ఆఫ్ ద పీపుల్ లూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ చేయరు, ఇక్కడ డీప్ డైవ్ అనేది చేయరు. అక్కడ కూర్చొని న్యూస్ ఛానల్స్ లేకపోతే ఎవరో టిప్స్ ఇచ్చినాయో లేదా ఏదో ఒక ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్. ఓకే, రోజుకో స్ట్రాటజీ చూడటం, దాన్ని అప్లై చేయటం, దాని మీద కొంత లాస్ అవ్వటం, ఇదే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్త స్ట్రాటజీలు వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఆ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ, ఇది అది అని. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఒక పెద్ద ఓషన్ అనమాట. ఓకే, మనం ఈ విధంగా ప్రతిదాన్ని టెస్ట్ చేయాలి, ప్రతిదాని వెనక పడాలి అంటే మార్కెట్లో ఏమవుతుందంటే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతాయంటే లాసెస్ అనేవి పెరిగిపోతాయి కానీ ప్రాఫిట్ అనేది రాదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, స్టే ఫోకస్డ్, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టే ఫోకస్డ్. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో ఒక ప్లాన్ అనేది కావాలి. మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఏ ఇన్స్ట్రుమెంట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకుంటున్నాను, ఏం ఆప్షన్స్ చేయాలనుకుంటున్నాను. ఆప్షన్స్లో ఏం చేయాలి, బై చేయాలా, సెల్ చేయాలా, దానికి కావాల్సిన క్యాపిటల్. ఓకే, ఇదంతా ఏంటంటే ఒక ఫోకస్డ్ అనమాట. ఓకే, ర్యాండమ్గా మార్కెట్లో ఏ కంపెనీ నిలబడదు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మీద వర్కౌట్ అవుతుంది, వర్క్ చేస్తుంది అనమాట. అలా కాకుండా ఏ రూల్ లేని కంపెనీ అనేది ఉండదు. అలాగే ఏంటంటే మనకు కూడా కొన్ని రూల్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేస్తే మనం బెనిఫిట్ పొందుతాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి, ఈ 4 పాయింట్స్ అనేవి 4 పిల్లర్స్ అనమాట. స్టే ఫోకస్డ్. ఓకే, ఈ 4 పిల్లర్స్ మీద ఎవరైతే లాంగ్ రన్లో వర్క్ చేస్తారో సో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే సక్సెస్ వైపు అట్లీస్ట్ అడుగులు వేస్తారు. సక్సెస్ రావటం రాకపోవడం అనేది అది మీ యొక్క ఎబిలిటీ, ఎవరి యొక్క ఇండివిజువల్ ఎబిలిటీ, కెపాసిటీ, స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ద పాత్ అనేది మాత్రం ఫైనల్గా ఇట్ సైడే వస్తుంది. వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 2020లో వేరే వాళ్ళ దగ్గర కోర్స్ అనేది తీసుకున్నారన్నమాట. ఆ కోర్స్ ఏంటంటే ఇక్కడ గ్యాప్స్ జరిగినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒక కోర్సు. గ్యాప్స్ జరిగినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒక కోర్సు. ఇది ఆల్మోస్ట్ 2700 ఎంతో అనుకుంటా. సో దీంట్లో ఏంటంటే 1:6 గ్యారంటీడ్ అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏంటంటే నాకు మెసేజ్ చేయడం జరిగిందనమాట. సో నథింగ్ ఈజ్ వర్కింగ్ పర్మనెంట్లీ, ఏది వర్కౌట్ లేదు అని చెప్పేసి 2 ఇయర్స్ తర్వాత. సో ఏంటంటే ఇక్కడ మార్కెట్ని మనం అండర్స్టాండ్ చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ స్ట్రాటజీలు, ఈ కాన్సెప్ట్లు, ఈ యొక్క ఇదంతా కూడా ఏంటంటే ఇది ఈజీ, మనం డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేనేంటంటే దీంట్లో ఒక ఆపర్చునిటీ చూడాలి. ఫస్ట్ పాయింట్, ఆప్షన్ బై చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బై చేయాలనుకుంటున్నాను, 100 క్వాంటిటీ అనేది బై చేస్తున్నాను, 300 రూపీస్ దగ్గర బై చేస్తున్నాను. అండ్ పుల్ బ్యాక్ వస్తే, ఎందుకంటే నేను దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, ఏదో ర్యాండమ్గా వచ్చేసి మార్కెట్లో స్టాక్ పెరుగుతుంది బై చేద్దాం, లేకపోతే కిందకి వెళ్తుంది, ఇలా కాకుండా దీని మీద స్టే ఫోకస్డ్గా ఉన్నాను, బై చేస్తున్నాను. అండ్ నేను యావరేజింగ్ చేయాలనుకుంటుంది 250 దాకా యావరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ 200 కింద వెళ్తే ఇంకా దెన్ ఏంటంటే ఐ నీడ్ టు ఎగ్జిట్ అని చెప్పేసి దిస్ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ ప్లాన్ అనమాట. ఓకే, ఇది సింపుల్ ప్లాన్. బై చేయాలనుకుంటున్నాను 100 క్వాంటిటీ, లేదంటే 200 క్వాంటిటీ ఫిక్స్డ్ చేసుకున్నా ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకున్న క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుంటే దీంట్లో నేను 10,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 10,000 దాంట్లో 2 లాట్లు వస్తాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక లాటు ఈ ప్రైస్ దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ లాట్ వచ్చేసరికి 250 దగ్గర వస్తే బై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ టుగెదర్ ఏంటంటే 200 రూపీస్ దాటిందంటే నేను ఏంటంటే స్టాప్ లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఈ రెండు కూడా యావరేజ్ చేస్తే 275 అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 310 దాటిందంటే నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాను. బుకింగ్ అనేది చేసుకుంటాను. దాని తర్వాత ట్రయల్ చేస్తాను, ఏది ఇంకొక లాట్ని పార్షియల్గా ఎగ్జిట్ అవుతా. ఇంకొక లాట్ని ఏం చేస్తానంటే 300కి అరౌండ్, అంటే కాస్ట్ టు కాస్ట్, C to C అనేది ట్రయల్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ బిజినెస్ ప్లాన్.
ఓకే. సో ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళకపోతే ఏంటి అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. అంతేగాని నేనేంటంటే ఒకసారి ఒకతను టిప్స్ ఇచ్చినప్పుడు ట్రేడ్స్ అనేది చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 లాటుల దాకా బై చేశాను ఈ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓకే. 5,000 6,000 వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యాను. బట్ వేరేజ్ ఏంటంటే 10,000 15,000 25,000 లాస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే అతనికి మెసేజ్ చేయడం, కాల్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ యొక్క లాసెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. బట్ ఫస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 లాస్ ఉంది, ఎగ్జిట్ అవ్వండి అని చెప్పారనుకోండి, ఎగ్జిట్ అయ్యాం. కానీ అది అక్కడి నుంచి ఉంచితే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఈ యొక్క సజెషన్ ఇచ్చిన వాళ్ళ యొక్క మోటోని మనం ఎలా అనుకుంటాం? వాళ్ళకి ఏం తెలియదు, అనవసరంగా ఎగ్జిట్ అయ్యాను, 2 lakhs ప్రాఫిట్ అనేది మిస్ అయ్యాను అని చెప్పేసి ఇక్కడ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అవసరం లేదు, ఇంకా యావరేజ్ చేయండి అని చెప్పారు. అది యావరేజ్ చేస్తూ 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 ఉంటే కిందకి వెళ్ళిపోయి 0 అయిపోయింది. అంటే అతను అనుకున్న టార్గెట్ మంత్లీలో రాలేదు, 0 అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 2 lakhs అనేది లాస్ అయింది. దెన్ ఏంటంటే అగైన్ హీఈస్ ద పర్సన్ టు బ్లేమ్ అనమాట. అంతే కదా. లేదు అది హోల్డ్ చేయండి అని చెప్పారనుకోండి, హోల్డ్ చేస్తే మళ్ళీ ఇతనికి ఎక్కడ లాస్ వచ్చినప్పుడల్లా తగ్గిపోతుంది, ఉంచాలా, లేకపోతే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ జరుగుతాయి. దట్ ఈస్ ద కాల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ద బిజినెస్ ప్లాన్. ఎందుకంటే మనం ఊరికే మార్కెట్లో ఏదో టేబుల్ మీద డబ్బులు ఇట్లా చెట్లకు పెట్టినట్టు ఇక్కడ పెట్టేసి పోవట్లేదు. ఓకే, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే నేను కొంచెం హార్డ్గా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇవన్నీ కూడా సత్యాలు అనమాట. తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇవి హెల్ప్ చేస్తాయి. దీని మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.